మాఘమాసం ప్రారంభం. పాటించాల్సిన నియమాలు. మాఘమాసం పూజా విధానం. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. చాలా మంది మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు. మాఘము అంటే పాపాలను నశింపజేసినది అని అర్థం. పాపాలను నశింప చేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసముకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు, పూజలు చేస్తే, ఏ నియమాలు పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందవుతాము అని ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి 28తో మాఘమాసం ముగుస్తుంది. ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో, ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యం నది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రంలో చెబుతున్నాయి. ముందుగా మన వీడియో ఎవరు చూస్తున్నారో మాకైతే సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జనవరి 29 మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత 29న అంత ప్రాధాన్యత ఉంటుందని ఈ మాఘమాసంలో నదులు గాని, చెరువులు గాని, బావుల వద్ద గాని స్నానం చేస్తే మంచిది. నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా నది, గోదావరి, కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. అమావాస్య అని మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో చూసే ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో ఈ దేవుని పూజకు చేసేటప్పుడు ఎర్ర రంగు పూల పూజలో వాడితే ముక్కోటి దేవుని సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇక మంచిది. మాఘమాసం నుండి శివరాత్రి వరకు 15 దినాలు ఉంటాయి. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రంలో సూచిస్తున్నారు. శివకేశవులకి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టము, మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టము. కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్నానం ఉంది. ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ మాసంలో శివునికి ప్రీతికరమైన వచ్చే అనేక రకాల వెలగుండ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. ఈ మాఘమాసంలో సాక్షాత్ లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. అయితే ఈ కలమంద మొక్క కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు. ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర ఎప్పుడైనా సరే దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేసి వాలి పెరిగి ఐదోతనం కలుగుతుంది, లోటు రాదని. ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఏదైనా మీ చిరకాల కోరికలు వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి సంపదను గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటి అఖండ ఐశ్వర్యం చేరుతుంది. మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగిస్తే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అనుకున్న పనులన్నీ ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్ట ఐశ్వర్యాలు చేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసంలోని వసంత పంచమి రోజున పోతాయి.
చదువుల తల్లి సరస్వతి దేవి జన్మించింది. అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతారని అంటారు. ఇప్పుడు మనం ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి. ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలు నాశనం అయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ మంత్రం ఏమిటంటే దుఃఖ దారిద్ర్య నాశన శ్రీ విష్ణు కాలికి పారాయణం కట్టిన పాత్ర స్నానం తర్వాత పరో మధ్య మహే పాప వినాశనం. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. అప్పుడు ఈ మంత్రం జపించలేని వారు ప్రయోగ అనుకుంటూ స్నానం చేసిన కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది. కట్టుకునే ముందు మీ ఈ మాఘ మాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడికి ఖచ్చితంగా అర్హం సమర్పించాలి. ప్రతిరోజు అర్హం సమర్పించలేని వారు ఆదివారం ఒక్క రోజైన సూర్యునికి అర్హం సమర్పిస్తే మంచిది. 3 సార్లు. అలాగే ఈ మాసంలో ఎవరైతే కాళ్ళకి కట్టుకోండి పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. 3 సార్లు పఠించాలి. ఎవరైతే ఈ మాఘ మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆరోగ్యాల ఐశ్వర్యము కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఒక చిన్ని రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మాల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమావాస్య రోజున మీరు పూజలు ఈ మాఘ మాసంలో ముల్లంగి దుంపలు అసలు తినకూడదు. ఇంటి దగ్గరికి కాకులు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి వేయండి. తింటే ఆరోగ్యాలు ఇష్టైశ్వర్యాలు చేరుతారని పండితులు తెలియజేస్తున్నారు. ఇలా మీకు అలాగే ఈ మాఘ మాసంలో వెండి వస్తువులు ఇతర వస్తువులు అసలు కొనకూడదు. ఎందుకంటే మౌని పూర్వం ఒక గాంధర్వుడు ఉండేవాడు. అంటే అతను చేసిన పూర్వజన్మ కర్మల వల్ల తన ముఖం వికారంగా ఉండేది. ఆ గాంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. గాంధర్వుని వేదన గమనించిన మహర్షి మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపములు అనారోగ్య సమస్యలు అన్నీ నశిస్తాయని చెప్పాడు. వెంటనే గాంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది. మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. ప్రతిరోజు నియమనిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మ పురాణంలో ఉత్తరకాండంలో పేర్కొనబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మా వీడియోలు ముందుగా మీకే చేరుకుంటాయి. ధన్యవాదములు.